బూతుల మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరెన్నికగన్నవాడు, అధికార మదంతో కండ కావరంతో కళ్ళు కనిపించకుండా కారు కూతలు కూసినటువంటి చరిత్ర ఉన్నవాడు, ఓటేసినటువంటి ప్రజలు ఇటువంటి నీచుణ్ణి ఎందుకు గెలిపించామా అని బాధపడే పరిస్థితి తెచ్చినవాడైనటువంటి కొడాలి నాని ఇప్పుడు అవుట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే న్యూస్ ఇది. అసలు ఇంతకీ ఏంటది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు. సరే, ఆళ్ల నాని నోరైతే అదుపులో ఉండుండొచ్చు, కానీ కొడాలి నాని, పేర్ని నాని మాత్రం అదుపు పొదుపు లేకుండా, పేర్ని నాని ఏమో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, కొడాలి నాని ఏమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడానికి ఇష్టం వచ్చినట్టుగా కారు కుత్తలు కూశారు. కులాలని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం అనుకొని అవినీతి పనులతో పాటు కారు కూతలు నోటి పని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొడాలి నాని అనుచరుడైనటువంటి కాళీ అరెస్ట్ అయ్యాడు. అసలు కొడాలి నాని చరిత్ర చూస్తే, బతుకు చూస్తే, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అవకాశంతో 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఈ దౌర్భాగ్యుడు, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాజకీయ జన్మ పొందినటువంటి ఈ నీచుడు చేసినటువంటి తప్పుడు పనులు చూస్తే ఏకంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించే కారు కూతలు కూయటం, లేస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అని అవమానపరుస్తూ మాట్లాడటం, ఇవన్నీ పక్కన పెడితే గుడివాడలో ఇతని తప్పులు అరాచకాలు ప్రశ్నిస్తే గుడివాడలో ఉన్నటువంటి ఇతని కళ్యాణ మండపంలో పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురి చేసి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళని కొట్టి ఆ తర్వాత బయటకు వదులుతాడు అంట. ఇతని తప్పులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా చరిత్ర ఎరుగని విధంగా విదేశీ విష సంస్కృతి అయినటువంటి క్యాసినోని తీసుకొచ్చి గుడివాడలో పెట్టి కోట్లాది రూపాయలకి ఇక్కడ ప్రజల్ని ప్యాకాట్ ద్వారా క్యాసినో ద్వారా ముంచేసినటువంటి నికృష్టపు చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. దాని మీద ప్రశ్నిస్తే కూడా కేసులు పెట్టినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ కొడాలి నాని అనేటువంటి వాడుకున్నది. ఇక పేర్ని నాని సంగతి చూస్తే మనం, అంటే ఇప్పుడు ఈ కొడాలి నాని చేసినటువంటి తప్పుల మీద ఒక్కొక్కటి విచారం జరుగుతూ ఉంది. ఇతను భూదోపిడీల మీద, దందాల మీద, అక్కడ చివరికి సినిమా థియేటర్ను కూడా లాక్కొని అతను ఏం చేశాడో మనం చూసాం. ఓనర్కి ఇవ్వకుండా చివరికి ఇతను ఒక ఆఫీస్లో ఉంటూ ఆఫీస్కి కూడా రెంట్ కట్టకుండా అది కూడా లాక్కున్నటువంటి దౌర్భాగ్యం కొడాలి నాని దగ్గర చూసాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా రివర్స్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ అక్కడికి ఏదైతే క్యాసినో నిజ నిర్ధారణ కోసం గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు వెళుతుంటే వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా చూసాం. గుడివాడ మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వరరావు గారి పైన దాడులు చేపించినటువంటి ప్రయత్నం చూసాం. ఆ రోజు వాటి మీద కనీసం కేసులు కట్టలా. ఇప్పుడు ఒక్కొక్కటిగా కేసులు అవుతున్నాయి. కొడాలి నాని అనుచరులు అరెస్ట్ అవుతున్నారు. ఫైనల్గా వీటన్నిటికీ సూత్రధారి, పాత్రధారి అయినటువంటి కొడాలి నాని కూడా కేసులో బొక్కలోకి పోతాడు. మరోవైపు పేర్ని నాని బతుకు చూస్తే నిన్న సిగ్గు లేకుండా మేయర్ గారి వాహనాన్ని, ఏ అధికారికమైనటువంటి పదవిలో లేనటువంటి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ గారు పోలీసులు విచారణకు వెళ్తూ మేయర్ వెహికల్ వేసుకునేస్తుంది. ఏ రకంగా ప్రభుత్వ అధికారిక వాహనాన్ని నువ్వు నీ వ్యక్తిగత అవసరం కోసం వాడుతావు? పైగా నువ్వేమన్నా పెద్ద ఉద్ధరించడానికి పోతున్నావా? పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యంని కోట్లాది రూపాయలు దోచుకొని అక్రమంగా తరలిస్తే దాని విచారణకు రమ్మంటే ఇన్ని రోజులు సహకరించకుండా ఇప్పుడు ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఇప్పుడు వెళ్తుంది. ఆడేదన్నా పోలీసులు ప్రశ్నలు అడిగితే ఆవిడ గారంట తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని అదేదో అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ గారిని చెప్పినట్టుగా విలన్కి ఆ రకంగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానో తెలీదు అంటదంట. నీ అకౌంట్కి వచ్చినటువంటి డబ్బుల సంగతి కూడా నీకు తెలియదంటే ఇక చాలా నీచమైనటువంటి పరిస్థితి, చరిత్ర ఇది. అయితే ఈ ఇబ్బందులు భరించలేక ఈ కష్టాల నుంచి తప్పించుకోవడం కోసం పేర్ని అనే ఒక స్కెచ్ చేశాడంట. నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను. ఆల్రెడీ మొన్న నా కొడుకే పోటీ చేశాడు. నా కొడుకుని, నా భార్యని జనసేన పార్టీలో జాయిన్ చేస్తాను, ఈ కేసులు గొడవలు వదిలేయండి నన్నేక అని అడుక్కుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి అటు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడనట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ లేదు, బీజేపీలో కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. జనసేనని అడుక్కుంటే వాళ్ళు రాణించడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు తన భార్యని అరెస్ట్ చేయడాన్ని ఆయన వ్యతిరేకించాడని, పేర్ని నాని భార్యని
అలా అరెస్ట్ చేయటం మహిళలను కరెక్ట్ కాదు అన్నాడని చెప్పి వీడియో లీకులు ఇచ్చాడు. అంటే అరెస్ట్ చేస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్టుగా. అరే నువ్వు సంపాదించినటువంటి అక్రమ సంపాదనతో నువ్వు నీ భార్య పేరు మీద వ్యాపారం పెట్టి అక్కడ దోపిడీలు చేసి దుర్మార్గాలు చేసి తప్పుతో అధికారికంగా దొరికిన తర్వాత దాని మీద మహిళలు అయితే కేసు పెట్టకుండా ఉంటారా? మహిళ అయితే ఒక మర్డర్ చేసేస్తే అరెస్ట్ చేయకుండా ఉంటారా? అవినీతి చేస్తే అరెస్ట్ చేయకుండా ఉంటారా? కాబట్టి నీ డ్రామాలు, నీ అతి తెలివితేటలు, ఇక నీ విజ్ఞాన ప్రదర్శనలు చేసి బూతుల మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరెన్నికగన్నవాడు, అధికార మదంతో కండ కావరంతో కళ్ళు కనిపించకుండా కారు కూతలు కూసినటువంటి చరిత్ర ఉన్నవాడు, ఓటేసినటువంటి ప్రజలు ఇటువంటి నీచుణ్ణి ఎందుకు గెలిపించామా అని బాధపడే పరిస్థితి తెచ్చినవాడైనటువంటి కొడాలి నాని ఇప్పుడు అవుట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే న్యూస్ ఇది. అసలు ఇంతకీ ఏంటది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు. సరే ఆళ్ల నాని నోరైతే అదుపులో ఉండుండొచ్చు, కానీ కొడాలి నాని, పేర్ని నాని మాత్రం అదుపు పొదుపు లేకుండా పేర్ని నాని ఏమో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, కొడాలి నాని ఏమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడానికి ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలు కూశారు. కులాలని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం అనుకొని అవినీతి పనులతో పాటు కారు కూతలు నోటి పని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొడాలి నాని అనుచరుడైనటువంటి కాళీ అరెస్ట్ అయ్యాడు. అసలు కొడాలి నాని చరిత్ర చూస్తే, బతుకు చూస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అవకాశంతో 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఈ దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాజకీయ జన్మ పొందినటువంటి ఈ నీచుడు చేసినటువంటి తప్పుడు పనులు చూస్తే ఏకంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించే కారు కూతలు కూయటం, లేస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అని అవమానపరుస్తూ మాట్లాడటం, ఇవన్నీ పక్కన పెడితే గుడివాడలో ఇతని తప్పులు అరాచకాలు ప్రశ్నిస్తే గుడివాడలో ఉన్నటువంటి ఇతని కళ్యాణ మండపంలో పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురిచేసి, వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి, వాళ్ళని కొట్టి ఆ తర్వాత బయటకు వదులుతాడు అంట. ఇతని తప్పులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా చరిత్ర ఎరుగని విధంగా విదేశీ విష సంస్కృతి అయినటువంటి క్యాసినోని తీసుకొచ్చి గుడివాడలో పెట్టి కోట్లాది రూపాయలకి ఇక్కడ ప్రజల్ని ప్యాకాట్ ద్వారా క్యాసినో ద్వారా ముంచేసినటువంటి నికృష్టపు చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. దాని మీద ప్రశ్నిస్తే కూడా కేసులు పెట్టినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ కొడాలి నాని అనేటువంటి వాడుకున్నది. ఇక పేర్ని నాని సంగతి చూస్తే మనం, అంటే ఇప్పుడు ఈ కొడాలి నాని చేసినటువంటి తప్పుల మీద ఒక్కొక్కటి విచారం జరుగుతూ ఉంది. ఇతను భూదోపిడీల మీద, దందాల మీద, అక్కడ చివరికి సినిమా థియేటర్ను కూడా లాక్కొని అతను ఏం చేశాడో మనం చూసాం. ఓనర్కి ఇవ్వకుండా చివరికి ఇతను ఒక ఆఫీస్లో ఉంటూ ఆఫీసుకు కూడా రెంట్ కట్టకుండా అది కూడా లాక్కున్నటువంటి దౌర్భాగ్యం కొడాలి నాని దగ్గర చూసాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా రివర్స్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ అక్కడికి ఏదైతే క్యాసినో నిజ నిర్ధారణ కోసం గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు వెళుతుంటే వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా చూసాం. గుడివాడ మాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వర గారి పైన దాడులు చేపించినటువంటి ప్రయత్నం చూసాం. ఆ రోజు వాటి మీద కనీసం కేసులు కట్టలా. ఇప్పుడు ఒక్కొక్కటిగా కేసులు అవుతున్నాయి. కొడాలి నాని అనుచరులు అరెస్ట్ అవుతున్నారు. ఫైనల్గా వీటన్నిటికీ సూత్రధారి, పాత్రధారి అయినటువంటి కొడాలి నాని కూడా కేసులో బొక్కలోకి పోతాడు. మరోవైపు పేర్ని నాని బతుకు చూస్తే నిన్న సిగ్గు లేకుండా మేయర్ గారి వాహనాన్ని ఏ అధికారికమైనటువంటి పదవిలో లేనటువంటి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ గారు పోలీసులు విచారణకు వెళ్తూ మేయర్ వెహికల్ వేసుకుని వస్తుంది. ఏ రకంగా ప్రభుత్వ అధికారిక వాహనాన్ని నువ్వు నీ వ్యక్తిగత అవసరం కోసం వాడుతావు? పైగా నువ్వేమన్నా పెద్ద ఉద్ధరించడానికి పోతున్నావా? పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యంని కోట్లాది రూపాయలు దోచుకొని అక్రమంగా తరలిస్తే దాని విచారణకు రమ్మంటే ఇన్ని రోజులు సహకరించకుండా ఇప్పుడు ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఇప్పుడు వెళ్తుంది. ఆడేదన్నా పోలీసులు ప్రశ్నలు అడిగితే ఆవిడ గారంట తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని అదేదో అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ గారిని చెప్పినట్టుగా విలన్కి ఆ రకంగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, నాకు తెలియదు అంటదంట. నీ అకౌంట్కి వచ్చినటువంటి డబ్బుల సంగతి కూడా నీకు తెలియదంటే ఇక చాలా నీచమైనటువంటి పరిస్థితి, చరిత్ర ఇది. అయితే ఈ ఇబ్బందులు భరించలేక ఈ కష్టాల నుంచి తప్పించుకోవడం కోసం పేరుని అనే ఒక స్కెచ్ చేశాడంట. నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను. ఆల్రెడీ మొన్న నా కొడుకే పోటీ చేశాడు. నా కొడుకుని, నా భార్యని జనసేన పార్టీలో జాయిన్ చేస్తాను, ఈ కేసులు గొడవలు వదిలేయండి నన్నేకా అని అడుక్కుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి అటు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడనట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ లేదు, బీజేపీలో కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. జనసేనని అడుక్కుంటే వాళ్ళు రాణించడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు తన భార్యని అరెస్ట్ చేయడాన్ని ఆయన వ్యతిరేకించాడని, పేర్ని నాని భార్యని
అలా అరెస్ట్ చేయటం మహిళలను కరెక్ట్ కాదు అన్నాడని చెప్పి వీడియో లీకులు ఇచ్చాడు. అంటే అరెస్ట్ చేస్తే అదోదో పెద్ద తప్పు అన్నట్టుగా. అరే నువ్వు సంపాదించినటువంటి అక్రమ సంపాదనతో నువ్వు నీ భార్య పేరు మీద వ్యాపారం పెట్టి అక్కడ దోపిడీలు చేసి దుర్మార్గాలు చేసి తప్పుతో అధికారికంగా దొరికిన తర్వాత దాని మీద మహిళలు అయితే కేసు పెట్టకుండా ఉంటారా? మహిళ అయితే ఒక మర్డర్ చేసేస్తే అరెస్ట్ చేయకుండా ఉంటారా? అవినీతి చేస్తే అరెస్ట్ చేయకుండా ఉంటారా? కాబట్టి నీ డ్రామాలు, నీ అతి తెలివితేటలు, ఇక నీ విజ్ఞాన ప్రదర్శనలు చేసేటువంటి ప్రయత్నం మానుకో.